Dutta Media, Power of News. I'm Dr. Nikhil Kumar Chokam, a consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Hyderabad. Hello viewers, welcome to another episode of Your Doctor, Meekosam Me Doctor. ఈ వీక్ మన గెస్ట్ డాక్టర్ వెంకట్. హీ ఈజ్ ఏ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. డాక్టర్ వెంకట్, మీ గురించి. హలో అండి, నేను డాక్టర్ జీపీ వెంకట్ చౌదరి. నేను కరెంట్లీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. ఓకే డాక్టర్ వెంకట్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పటి వరకు. మీరు రేడియాలజిస్ట్, యాజ్ ఏ రేడియాలజిస్ట్ కాబట్టి ఇప్పుడు మనం ఉన్న అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వింటూ ఉన్నాము. సో మనం చూస్తూ ఉన్నాము లైక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునండి. సో చూస్తూ ఉన్నాము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వింటూ ఉన్నాము. సో ఇట్స్ గోన్ రిప్లేస్ మెయిన్లీ ఫస్ట్ రేడియాలజిస్ట్ అని వింటున్నాము. సో ఏం చెప్తారు దీని గురించి? నిజంగానే రిప్లేస్ చేయబోతుందా రేడియాలజిస్ట్ని, లేకపోతే అది జస్ట్ ఇట్స్ ఒక రూమర్ లాగా, లేకపోతే జస్ట్ జనాలు మాట్లాడుకోవడం కోసమేనా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అది రిప్లేస్ చేస్తుందా అంటే ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఇట్ కాంట్ రిప్లేస్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద రేడియాలజిస్ట్. ఓకే, హెల్ప్ అంటే ఇప్పుడు ఎలాగా, మనం బ్లడ్ టెస్ట్లు వచ్చినాయి అప్పుడు 1990s, 80s సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో అవి జస్ట్ మీ రేడియాలజిస్ట్ డాక్టర్స్ హెల్ప్గానే వచ్చాయి. సో అలానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు ఒక హెల్పింగ్ టూల్ అంతే, బట్ అదేం మిమ్మల్ని రిప్లేస్ చేయదు రేడియాలజిస్ట్ ఎస్పెషల్లీ అని అంటారు. అవునా? నాకు తెలిసి అయితే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏఐ కాంట్ రిప్లేస్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద రేడియాలజిస్ట్ అండి. ఎందుకంటే ఏఐలో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్ నువ్వు ఎంత ఇమేజ్ ఇచ్చినా సరే, ఎంత ఏఐ నీకు ఒక రిపోర్ట్ ఇచ్చినా సరే, అట్లీస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఒక హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్ లేనిదే నో వన్ విల్ బీ రెడీ టు ఆపరేట్ ఆన్ ద పేషెంట్. అదైతే నేను నమ్ముతాను. అదే అండి, లైక్ ఎట్లా ఇంకా ఎలా తీసుకోవచ్చు అంటే, మనం పైలట్ లేకుండా ఫ్లైట్ ఎగరడం, డ్రైవర్ లేకుండా ఒక వెహికల్ వెళ్ళడం, దాంట్లో ప్యాసింజర్స్ ఏమన్నా ధైర్యంగా కూర్చోగలుగుతారా? సో అలానే నాకు తెలిసి ఇప్పుడు యాజ్ ఏ రేడియాలజిస్ట్ రిపోర్ట్ అల్టిమేట్గా చూడండి, అక్కడ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అని అంటారు. అంటే అది ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ అండి, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్ టు సే, బట్ for me AI is not so advanced in the current situation. Okay. It takes time, but one day it's definitely going to be almost equal to human intelligence. Okay. బట్ అల్టిమేట్లీ దాన్ని మళ్ళీ సూపర్వైజ్ చేయాల్సింది ఒక హ్యూమన్ మళ్ళీ. అంతే, డెఫినెట్లీ. ఓకే. సో డాక్టర్ వెంకట్, ఇప్పుడు ఈ మీకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ చేయడానికి అంటే ఎలాంటి సెటప్ కావాలి, ఫెసిలిటీస్ ఎలాంటివి కావాలి? సో నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్ అండి. నాన్ వాస్కులర్ ప్రొసీజర్కి అయితే మనం జనరల్గా ఏ రేడియాలజీ డిపార్ట్మెంట్లో అయినా, సపోజ్ ఏ హాస్పిటల్ అయినా రేడియాలజీ డిపార్ట్మెంట్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఇవి ఉంటే సరిపోతాయి. అంటే బయాప్సీలకి, ఎఫ్ఎన్ఏసీలు అంటే నీడిల్ టెస్టులకి, అండ్ మన ఏమైనా కలెక్షన్స్ అంటే పొట్టలో నీరు చేరటం ఇలాంటి వాటిలోకి ట్యూబులు వేయాలన్నా, కెత్తర్లు వేయాలన్నా, వీటన్నిటికీ రెగ్యులర్ సెటప్ సరిపోతుందండి. కానీ వన్స్ వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించిన డిసీజెస్ అయితే కనుక డెఫినెట్లీ యూ నీడ్ ఏ క్యాత్ ల్యాబ్ అంటే మనకి వేర్ మనం ఈ యాంజియోగ్రఫీ స్టడీస్ అన్నీ చేసేది. సో ఈ క్యాత్ ల్యాబ్లో మనకు కావాల్సిన పరికరాలు కూడా ఇంపార్టెంట్. దానికి అంటే ప్రతి డిసీజ్కి, ప్రతి ట్రీట్మెంట్ ఆప్షన్కి ఒక రకమైన సెట్ ఆఫ్ క్యాథటర్స్ కావాలి, సెట్ ఆఫ్ మెటీరియల్స్ కావాలి. అంటే ఇప్పుడు సపోజ్ రక్తనాళాలను క్లోజ్ చేయాలంటే ఏ ఎంబోలిక్ ఏజెంట్స్ అంటాం అవన్నీ అవైలబిలిటీలో ఉండాలి. 2 కాయిల్స్, స్టెంట్స్ అంటే మనం అంటే వెజల్స్ని ఓపెన్ చేయాలన్నా స్టెంట్స్ లాంటివి అవైలబిలిటీలో ఉండాలి. ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇవన్నీ ఉన్న సెటప్ అయితే మేము ఎక్కువ న్యాయం చేయగలం పేషెంట్కి కూడా. ఇవి లేకపోతే కనుక ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉన్నా సరే ఓన్లీ వీ హ్యావ్ ఎ లిమిటెడ్ రోల్. బట్ వన్స్ ఇఫ్ యూ అంటే మనకి అన్ని సెటప్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండి మనకు అన్ని అవైలబిలిటీలో ఎక్విప్మెంట్ ఉంటే కనుక వీ కెన్ గివ్ అవర్ 100% బెస్ట్ టు ద పేషెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఎమర్జెన్సీస్. ఓకే. సో
మీది ఇంటర్నేషనల్ రేడియాలజీ అంటే ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్న బ్రాంచ్, ఓకేనా. సో యూజువల్లీ లైక్ అదర్ బ్రాంచ్, అదర్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, అదర్ స్పెషాలిటీస్ వాళ్ళు మీకు పేషెంట్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీ దగ్గరికి కూడా డైరెక్ట్గా పేషెంట్స్ వస్తున్నారా, వచ్చే సిచ్యువేషన్స్ స్టార్ట్ అయ్యాయా? సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇండియాలో ఆల్మోస్ట్ 1980s నుంచి ఉందండి. 89, 90 అప్పటి నుంచి కూడా స్టార్ట్ అప్పటికే కొన్ని వెరీ ఫ్యూ సెంటర్స్లో వెరీ ఫ్యూ డాక్టర్స్ యూస్ టు డూ దట్. సో రైట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ ఎవ్రీ ఇయర్ అంటే పేషెంట్ అవగాహన పెరుగుతుంది. ఈవెన్ మన డాక్టర్స్ కమ్యూనిటీలో ద ఫెలో డాక్టర్స్ కూడా ఓకే ఐఆర్ అంటే ఇన్ని పద్ధతులు చేయగలరు. ఫర్ ఎవ్రీ ఆల్మోస్ట్ నౌ ఎవ్రీ డిసీజ్, మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ హ్యాస్ అన్ ఐఆర్ ఆల్టర్నేటివ్ అన్నట్టు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మన దగ్గరికి పేషెంట్లు మెయిన్లీ ఆబ్వియస్లీ డాక్టర్స్ రిఫరల్ నుంచి ఎక్కువ వస్తాయి. అంటే ఇది మీరేమైనా చేయగలరా అని వచ్చే కేసులే ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు విత్ అడ్వాన్సింగ్ మన ఇంటర్నెట్ యూసేజ్, ఎవ్రీ అదర్ పర్సన్ విల్ బీ యూజింగ్ ఇంటర్నెట్. సో అలాంటి వాళ్ళే సపోజ్ ఇప్పుడు మన ఒక మన హైదరాబాద్ తీసుకుంటే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు చాలామంది పేషెంట్స్ వస్తారు. వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళు మొత్తం ఒక రీసెర్చ్ చేసేసి వస్తారు. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఈ ఇంటర్నెట్ యూసేజ్ పెరిగే కొద్దీ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్. అలాంటి సమయంలో పీపుల్ ఆర్ కమింగ్ టు నో అబౌట్ ఐఆర్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఐఆర్ అనే ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందని కూడా ఉంటుంది. సో ఇలా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువ ఇంటర్నెట్ యూస్ చేసి ఎక్కువ మన దగ్గరకు వచ్చే ముందే చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయితే డైరెక్ట్ వాకిన్ వస్తారు. కానీ ఇన్ హాస్పిటల్ పేషెంట్స్ అయితే మోస్ట్లీ ఏమైనా క్రిటికల్ ఉన్న ఎమర్జెన్సీస్ ఉన్నా మనకి రిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.